ఇక్కడ నేల అడుగున ఓ గుట్టు ఉంది. కళ్ళకు కనిపించదు కాని మన చరిత్రను నిద్రపుచ్చిన ప్రాచీన కాలపు ఆకాశమది. ఇదే బెలూం గుహలు. ఇది కొండలలో కాదు, పొలాల కింద అగాధంలో విరివిగా విస్తరించి ఉన్న సహజ అద్భుతం. బెలూం గుహలు భారతదేశపు రెండవ అతిపెద్ద సహజ గుహ సముదాయం. గుహలు క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల నాటి పురాతన కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలం వీటిని మార్చలేదు, కానీ మనం చూసే చూపు మాత్రం ఇప్పుడే మారుతుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల బెలూం గుహలను భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అంటే ఇది ఇకపై భారతదేశపు అధికారిక ప్రకృతి సంపదగా గుర్తింపు పొందింది. పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి కేవలం గుహలు కావు, ఇవి శిలల భాషలో చెబుతున్న పురాతన గాథలు. ఈ సొరంగాల పొడవు శిలల స్వరూపాలు. వాటి మధ్య నిద్రపోయే కాలం మనకు తెలియని భారతదేశపు మరొక ముఖాన్ని చూపుతున్నాయి. మాది తెలంగాణ నారాయణపేట డిస్టిక్ కోస్గి మండల్ పోతిరెడ్డిపల్లి విలేజ్. మేము ఇక్కడ ఈ బెల్లం కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ టైం వచ్చాం. ఇంతకు ముందు మాకు ఎరకలేకుండా ఇక్కడ ఈ కేవ్స్ ఉన్నాయంటది మా ఫ్రెండ్ ఒక ఆయన సజెస్ట్ చేశాడు. ఇంతకు ముందు మేము ఆల్రెడీ యాగంటి వచ్చాం కానీ మాకు ఇంత ఐడియా లేదు ఇక్కడ బెల్లం కేవ్స్ ఉన్నాయంటని. చాలా బాగుంది ఈ కేవ్స్, ఫస్ట్ టైం చూడడం. ఇట్లా రీజనబుల్ ప్రైస్ 70 రూపీస్ ఉంది టికెట్ పర్ పర్సన్. ఇంకా కేవ్స్ కూడా బాగానే 1.5 కిలోమీటర్స్ ఎంతనో అంత ఎరకలేదు కానీ ఒక 1 కిలోమీటర్ అబౌవ్ అయితే ఉంది. చాలా ఎక్స్ప్లోరింగ్ న్యూ ఉంది, కొద్దిగా న్యూ కొడుతుంది. ఎవరికైనా సజెస్ట్ చేయాలని చెప్పాలన్నా ఇట్లా అరే ఇట్లా బెల్లం కేవ్స్ కేవరా అని చెప్పొచ్చు. ఏం అంత బాగుంది. కొద్దిగా మెయింటెనెన్స్, కొద్దిగా సేఫ్టీ కన్సర్న్ కొద్దిగా చూడాలి. కొద్దిగా హ్యూమిడిటీ వల్ల స్లిప్ అవుతుంది. కొన్ని జాగాల వెంటిలేషన్ ఉంది, కొన్ని జాగాలో లేదు. అది ఇక్కడ చూస్తే జర బెటర్ ఉంటుంది. బాగుంది. టూరిస్ట్ అట్రాక్షన్ కి మంచిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కొలమిగుండ్ల మండలం. ఇది ఇకపై తెలుగు రాష్ట్రాల్లో గర్వించదగ్గ పర్యాటక కేంద్రం అవుతోంది. ప్రభుత్వం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందడుగు వేసింది. ఇది కేవలం ఒక గుహ గాథ కాదు, ఇది మన ప్రాంత అభివృద్ధి కథ. యువతకు ఉపాధి, గ్రామీణ ప్రాంతానికి ఆదాయం, భవిష్యత్తు తరాలకు గర్వకారణం. వెలుగు మన కళ్ళ ముందుంది, కానీ వెలుగు వెలిగించేదే గుహలలోని చీకటి చరిత్రే. బెలూం గుహలు భారతదేశపు భూమి గర్భంలో ఉన్న నిగూఢ మహిమానిత్వ గాథ. మేము కర్నూలు నుంచి వచ్చామండి. నా పేరు రేణుక. మేము ఇక్కడికి వచ్చాము బెలూం గుహాస్ కి. సో ఇది వచ్చేసి జియోలాజికల్ వాళ్ళు మంచి రివార్డ్ ఇచ్చినందుకు మేము ఇది నేషనల్ గా మంచిగా ఉందని చెప్పేసి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే చాలా బాగుంది. హిస్టారికల్ గా అయితే చూసినట్లయితే బాగుంది. చుట్టూ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. లోపల చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మనకు కొంచెం మనకు బెనిఫిట్స్ ఇస్తే చాలా బాగుంటది. ఎందుకంటే లోపల బ్లోయర్స్ సరిగా లేవు. చిన్న పిల్లలు పోయినా గానీ, ముస్లిం వాళ్ళు పోయినా గానీ కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు. సో గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటది. అండ్ బురద కూడా ఉంది. దానికోసం కూడా కొంచెం చర్యలు తీసుకుంటే బాగున్నట్లయితది. ఇంకోటి కొంచెం లైట్ సెట్టింగ్స్ అలాంటివి ఏర్పరిచే కొన్ని ప్లేసెస్ లో మాత్రం లైటింగ్స్ లేవు. అది మాత్రం కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటదని నా ఉద్దేశం. సో ఐఎమ్ సో హ్యాపీ. మేము ఫ్యామిలీతో వచ్చాం, 24 మెంబర్స్ వచ్చాం. సో చాలా హ్యాపీగా ఉంది. యజ్ఞప్రసాద్ నా పేరు. హైదరాబాద్ నుంచి వచ్చాము. కండికోట గ్రాండ్ క్యానియన్ చూసుకున్న తర్వాత బెలూం కేవ్స్ ఉన్నాయంటే ఏదో నార్మల్ ఉద్దేశంతో వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత
చాలా అద్భుతంగా ఉంది. నేను ఎల్లోరా కేవ్స్ వెళ్ళాను, బుర్రా కేవ్స్ కి వెళ్ళాను, నాసిక్ వైపు కేవ్స్ అన్ని వెళ్ళాను. కానీ ఇంత ఆర్గనైజ్డ్ గా, నీట్ గా, లైటింగ్ తో చాలా 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 బాగుంది. అందరూ విజిట్ చేయవలసిన ప్లేస్. ముఖ్యంగా ఈ తాడిపత్రి, ఈ రాయలసీమ, ఈ ప్లేసెస్ లో ఉన్న ఈ పర్యాటక కేంద్రం వల్ల నా ఉద్దేశంలో ఇట్లాంటి ఇంకొంచెం డెవలప్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తే టూరిజం రెవెన్యూ కొంచెం పెరుగుతుంది. లోపల పాతాళ గంగ, పైన శివుడు ఆకారంలో చిన్న రాయి ఉంది. చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడికి పోగానే మనంతట మనమే ఓం నమ శివాయ అనేటట్టుగా ఉందన్నమాట. నా పేరు వెంకటరెడ్డి. నేను బెలూమ్ గుహల్లో గైడ్ గా పనిచేస్తున్నాను. బెలూమ్ గుహలు ఓపెన్ అయింది June 21, 2002 ఇనాగరేషన్ అయింది. అప్పటి నుంచి పర్యాటకులను అలో చేస్తున్నాము. పెద్దలకు మాత్రం 70 రూపాయల టికెట్, పిల్లలకు 50 రూపాయల టికెట్. మనకు రోజు పర్యాటకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు 200 నుంచి 300 మంది విజిట్ చేస్తున్నారు. సండే, సాటర్డే హాలిడేస్ వస్తే 500 నుంచి 1000 లోపల పర్యాటకులు విజిట్ చేస్తున్నారు. ఈ బెలూమ్ గుహలు అనేది మనకు ఇక్కడ 1.5 కిలోమీటర్ లో బెలూమ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి కేవ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి బెలూమ్ కేవ్స్ అని పేరు వచ్చింది. ఒకప్పుడు ఆ గ్రామం పేరు బిలం అంటే రంధ్రం అని అర్థము. అది మధ్యలో చేంజ్ అయిపోయి బ్రిటిషర్స్ పెట్టిన పేరు బెలూమ్. మామూలుగా అయితే బిలం కేవ్స్ అని పేరు పెట్టుకోవాలి, బెలూమ్ కేవ్స్ గా చేంజ్ అయిపోయింది. ఈ గుహలను ఫస్ట్ ఫైండ్ అవుట్ ఎలా చేశారంటే, బ్రిటిషర్స్ 1884 లో ఆర్బి ఫూటీ అని బ్రిటిష్ జియాలజిస్ట్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఏరియా అంతటా భూగర్భ ఖనిజాలు సర్వే చేస్తా ఉన్నాడు. సర్వే చేస్తా ఉంటే మనకు ఎంట్రన్స్ లో 3 రంధ్రాలు కనిపించాయి. ఆ రంధ్రాలను బట్టి గుహలు ఉన్నట్టు రికార్డ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత 100 సంవత్సరాల వరకు ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ 1982 అంటే 110 ఇయర్స్ బ్యాక్ జర్మనీ కంట్రీ నుంచి ఒక డిస్కవరీ టీం ఇక్కడికి వచ్చేసింది. గేబర్ హాల్ అని ఒక బోర్డు పెట్టారు లోపల. గేబర్ అనేది జర్మన్ స్పెలియాలజిస్ట్. ఆయన టీం 6 మెంబర్స్ వచ్చారు. ఆ టీంను చలపతి రెడ్డి అని ఇక్కడ బెలూమ్ విలేజ్ లో ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ గా రిటైర్డ్. ఆయన సహకారంతో జర్మనీ టీం ఇక్కడికి వచ్చేసి 3.5 కిలోమీటర్ వరకు సర్వే చేసి మనకు అందులో 1.5 కిలోమీటర్ మాత్రమే టూరిజం డెవలప్ చేసింది. మనకు పర్యాటకులకు మాత్రము 1.5 కిలోమీటర్ మాత్రమే చూపించగలుగుతున్నాము. ఫర్దర్ గా ఇంకా 2 కిలోమీటర్స్ డెవలప్ చేయగలుగుతాము. ప్రస్తుతానికి 1.5 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ 1.5 కిలోమీటర్ రిటర్న్ వచ్చేస్తాం. ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయంటే, మామూలుగా వాటర్ ప్రవహించి గుహలు ఏర్పడ్డాయి. ఇది టోటల్ గా సెడిమెంటరీ రాక్, అంటే సెడిమెంటేషన్ అంటే లైమ్ స్టోన్, సున్నపురాయి. ఈ సున్నపురాయిలో సాఫ్ట్ అండ్ హార్డ్ మెటల్ ఉంటుంది. సాఫ్ట్ మెటల్ అంతా వాటర్ ఫ్లో అయితే సెడిమెంటరీ రాక్ అంతా వాటర్ వలన కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోయి ఒక గుహలాగా ఏర్పడి అది మాక్సిమం ఎంత దూరం వెళ్ళిందో తెలియదు. చాలా లోపలికి వెళ్ళినప్పుడు ఒక 16 బ్రాంచెస్ అంటే 16 దారులు ఉన్నాయి. అందులో మనం చూడగలిగేది 3 వేసే. ఆ 3 వేస్ లోనే 1.5 కిలోమీటర్ చూడగలుగుతున్నాము. లోపల మీకు డెవలప్ చేసింది ఏంటంటే, ఒక ఫ్లోరింగ్ లైటింగ్ మాత్రమే పర్యాటకులకు డెవలప్ చేశారు. టోటల్ గా కేవ్స్ అంతా న్యాచురల్ గా ఏర్పడింది. మనం ఏమీ చేయలేదు. పై భాగం కానీ, సైడ్స్ కానీ, టాప్ కానీ ఎక్కడా చేయలేదు. ఒక ఫ్లోరింగ్ లైటింగ్ మాత్రమే తీసుకొచ్చారు ఇక్కడ. ఈ గుహలు ఎక్కడా లేవు. మామూలుగా అయితే మనకు కొండలలో గుహలు ఉంటాయి. అలా కాకుండా ఒక ప్లెయిన్ ల్యాండ్ అగ్రికల్చర్ జరుగుతూ కింద కేవ్ ఫామ్ కావడం మన భారతదేశంలో మొట్టమొదటి కేవ్ ఇది. గుహలు ఎక్కడా లేదు. అగ్రికల్చర్ చేస్తూ కింద నడుస్తున్నాము. ప్రస్తుతం 1.5 కిలోమీటర్ వెళ్ళి 1.5 కిలోమీటర్ తిరగలుగుతాం. లోపల మాత్రం కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి శిలల్లాగా. మాక్సిమం స్టార్టింగ్ లో 30 ఫీట్ దిగి బిలో 130 ఫీట్ వెళ్ళగలుగుతాము. అక్కడ వాటర్ ఫాల్ లాగా న్యాచురల్ గా వాటర్ ఉంటుంది. దానికి ఒక పాతాళగంగా అని ఒక పేరు పెట్టారు. ఊడలమర్రి, మండపము, కోటిలింగాలు ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ ని బట్టి కొన్ని పేర్లు పెట్టగలిగాము.